నాగేశ్వర పూజారి గారు, పెళ్ళైన తర్వాత కొంతమంది అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. సో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టలేనటువంటి సిచ్యువేషన్ ప్రజెంట్ ఉంది. మరి దీన్ని నివారించడం ఎలా? ఇప్పుడు పెళ్ళైన తర్వాత అక్రమ సంబంధాలు పెట్టుకుంటే మనం ఒక వ్యక్తి మీద క్రిమినల్ కేసు పెట్టలేమేమో, కానీ ఖచ్చితంగా సివిల్ కేసు పెట్టచ్చు. సివిల్ కేసు పెట్టి ఎవరైతే అక్రమ సంబంధం ఏర్పరచుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం కాంపెన్సేషన్ లాక్కునే అవకాశం సివిల్ కేసులలో ఉంది, ప్రొవిజన్ ఉంది. సో దీన్ని ప్రజలందరూ అర్థం కనుక చేసుకుంటే, ఒక భార్య అక్రమ సంబంధం పెట్టుకున్నా, భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నా, ఆ పెట్టుకున్న వ్యక్తి నుంచి మనం కాంపెన్సేషన్ లాక్కునే ప్రొవిజన్ మనకు సివిల్ కేసులలో ఉంది. అది చాలా మంచిగా కోర్టుకు వెళ్తే చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది. సో దాన్ని కనుక మీరు వేసుకోగలిగితే, ఆ కేసును కనుక వేసుకోగలిగితే, మీరు డెఫినెట్లీ మీరు ఏదైతే పడ్డ బాధ, లేకపోతే మీరు అనుభవించిన క్షోభ కావచ్చు, లేకపోతే సమాజంలో మీ పరపతి కావచ్చు, వీటన్నిటికీ వెలగట్టి వాళ్ళ దగ్గర నుంచి పైసలు వసూలు చేసుకునే అధికారం అయితే అగ్రీడ్ పార్టీకి అయితే ఉంది. ఓకే. సో నేను ఏం చెప్తా అంటే ఏంటంటే, చాలా ఇప్పుడు ఎందుకంటే మనకు టెక్నాలజీ పెరిగిపోవడం ద్వారా, రకరకాల కారణాల ద్వారా మనకు ఖచ్చితంగా అక్రమ సంబంధాలు అయితే పెరిగినాయనే మాట వాస్తవం. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. పొద్దున్న పేపర్ చూస్తే సగం అయ్యే ఉంటుంది. సో ఈ అక్రమ సంబంధాల వల్ల ఏంటంటే చాలా కాపురాలు కూలిపోతున్నాయి, తర్వాత పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఏంటంటే ఇది కొద్దిగా ధైర్యం చేసి మీరు వ్యవస్థను మార్చాలి అనుకున్నప్పుడు ఇటువంటి పిటిషన్లు ఏటని నేర్చుకోండి. మనము ఇప్పుడు మనకి ఏమైపోయిందంటే ఇండియా అనేది చేంజ్ అవుతుంది. సో ఈ చేంజ్ అయినప్పుడు చట్టాలు కూడా చేంజ్ అవుతున్నాయి. కాబట్టి మీరు చట్టాలను ఉపయోగించుకొని వాళ్ళని శిక్షించడం నేర్చుకుంటే మీకు మరింత మంచిగా ఉంటుంది. ఓకే. చాలా మందికి తెలియదు సార్, యాక్చువల్గా తెలియదు. చాలా మంది ధైర్యం కూడా చెయ్యరు. అందరూ ఏంటంటే భారతదేశంలో కోర్టుకి వెళ్తే లేట్ అవుతుంది, ఓకే, కోర్టుకి వెళ్తే లేట్ అవుతుంది అనేది బాగా బలంగా ముద్రించకపోయింది. ఇప్పుడు ఈ సివిల్ కేసు ఎట్లా సార్ లేట్ అవుతుంది? ఇది కూడా మరి లేట్ ఏం కాదు, అది ఖచ్చితంగా చేస్తే 1-2 yearsలో అయిపోతుంది. అయిపోతుంది, కానీ ఆ బలంగా పేరుకుపోయింది అది. సార్ ఇప్పుడు నాకు డౌట్, సివిల్ కేసు వేశారు, ఒక భార్య భర్త మీద సివిల్ కేసు వేసింది, వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, మొత్తం నాకు ఏదైనా కల్పించండి అంటే, కల్పించండి కాదు. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఒక భర్త ఉన్నాడు అనుకుందాం, ఓ భార్య ఉంది. ఈ భార్య వేరే వ్యక్తితోనే అక్రమ సంబంధం పెట్టుకుంది. భార్య భర్తకు తెలిసింది అనుకుందాం. తెలిసినప్పుడు ఈయన భర్త కోర్టుకి వెళ్ళి భార్య ఎవరితోనైతే అక్రమ సంబంధం పెట్టుకుందో ఆ వ్యక్తి మీద కేసు వేయచ్చు. ఓకే. ఆ పర్సన్ మీద కేసు వేసి నాకు రావాల్సిన ప్రేమని, నాతో గడపాల్సిన సమయాన్ని నాకు ఇవ్వకుండా నన్ను మానసిక శోభకు గురి చేసి నా జీవితాన్ని ఖరాబ్ చేసి సమాజంలో నా పరపతి తీసినందుకు, ఓకే, నా ఇజ్జత్ ఖరాబ్ చేసినందుకు ఆ వ్యక్తి దగ్గర నుంచి నాకు కాంపెన్సేషన్ ఇప్పివ్వండి అని వాళ్ళ స్థాయిని బట్టి, ఓకే, 5 లక్షల నుంచి 10 కోట్ల వరకు కూడా అడగచ్చు మనం, అక్కడున్న వ్యక్తి స్థాయిని బట్టి. ఆ వ్యక్తి మీద వేస్తే వచ్చే మజా వేరు. ఓకే, అర్థమైందా? భార్య మీద కాదు. అట్లనే ఎవరైతే తన భార్యతో సంబంధం పెట్టుకుంటారో కేసు. ఓకే, వెరైటీ మంచి ఖతర్నాక్ కేసు ఇది యాక్చువల్లీ, తెలుసా? ఇప్పుడు నాకు అర్థమైంది. ఇది అట్లనే భర్త పెట్టుకున్నాడు అనుకో, భర్త పెట్టుకున్న ఎవరైతే అమ్మాయి మీద వేయచ్చు కేసు, భార్య మీద. ఇది చాలా వర్కౌట్ అవుతుంది. తర్వాత చాలా కేసు కూడా చాలా మజా వస్తుంది. సరే, ఇప్పుడు ఈ కేసు నడుస్తున్నప్పుడు ఈ భార్య భర్త మధ్య విభేదాలు ఏమైనా ఉంటాయి కదా, విడిపోతారు కదా వీళ్ళు? విడిపోతారు. అది ఈ కేసు యొక్క గొప్పతనం ఏంటంటే విడిపోయి వేసుకోవచ్చు, ఒకటే ఇట్లా ఉండేసుకోవచ్చు, చెప్పిన మాట వినకపోతే. కానీ చాలా వర్కౌట్ అవుతుంది మార్కెట్లో. ఇది చాలా అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే అవతల వ్యక్తిని లాక్ చేస్తున్నామో చట్టపరంగా, ఇప్పుడు చూడు మీకు కథ నాకు చెప్తా. ఇప్పుడు ఇదే కేసులో భార్య ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త ఏం చేసిండు, ఆ పెట్టుకున్న వ్యక్తి మీద కోర్టుకు లాగిండు. వాడు సచ్చుకుంటా కోర్టుకు రావాలా, వాడు కోర్టుకు రాకపోతే పైసలు కట్టాలా. దెబ్బకు సాల్వ్ అయిపోతున్నాయి అవి. అక్రమ సంబంధాలు పెట్టుకోవడం అన్న ఆగిపోతున్నది. వాడు అవతలోడు పారిన పోతున్నాడు, ఈ కోర్టుకు పిలుచుడేది వెరైటీ, నేను పిలుచుడేది అనేది అదన్న అవుతున్నది. మగుడి పిల్లలు పైసలు ఇచ్చి అన్న అది చేస్తున్నారు. అదే ఇంతకుముందు అంటే ఇది లేనప్పుడు జరుగుతున్నది. కానీ ఇప్పుడు దీనివల్ల మంచి ఆప్షన్స్ వచ్చేసినాయి. ఓకే, 5 లక్షల నుంచి 10 కోట్ల వరకు అవతల వ్యక్తి యొక్క కెపాసిటీని బట్టి మనం. ఓకే సార్, ఇలాంటి కేసు మీరు డీల్ చేశారా?
చేసిన కాబట్టే వర్కౌట్ అవుతుందని చెప్తున్నా నేను. అదే అదే ఆహా. చేసినాం కాబట్టే వర్కౌట్ అవుతుంది. అవి వేగంగానే సాల్వ్ అయిపోతున్నాయి సమస్యలు. ఓకే, మీరు చేసిన కేసులో ఎంత ఇప్పించారు సార్? చాలా అంటే మనం ఇప్పుడు కొన్ని కేసులలో 50 లక్షలు ఇప్పించినవి కూడా ఉన్నాయి. బా చాలా పెయిన్ఫుల్ అది. అక్రమ సంబంధం అంటేనే అది ఎంత విలువ, ఎంత ఒక జీవితాలు ఖరాబ్ అయిపోతాయి, పిల్లలు ఖరాబ్ అయిపోతారు, అవును, సొసైటీ పరంగా ఎంత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అది చాలా వర్కౌట్ అవుతుంది. నేను అందరికీ చెప్తున్నా ఏంటంటే, ఎవరైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆ పెట్టుకున్న వ్యక్తి మీద వేసి పడేసానికి అర్థమైపోతుంది. ఎవరితోనైతే అక్రమ సంబంధం పెట్టుకున్నారో వాళ్ళ మీద కేసు వేయండి, మీకు డెఫినెట్ సాల్వ్ అయిపోతుంది. ఓకే, చూశారుగా నాగేశ్వర పూజారి గారు చాలా మంచి సమాచారం ఇచ్చారు. అక్రమ సంబంధాలు పెట్టుకుంటే కుమిలిపోయి బాధపడిపోయి నా జీవితం ఇంతే కాదు, ఎవరికే పెట్టుకున్నాడో వాళ్ళ మీద కేసు వేస్తే డెఫినెట్గా మీకు ఎంతో కొంత లాభం చేకూరే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.